గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. వికారాబాద్లో కానిస్టేబుల్ దివ్య సూసైడ్ చేసుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు పలు వర్గాలు వివరిస్తున్నాయి. అయితే తండ్రి లేక కష్టాల కడలిలో మునిగి తేలుతూ నేను ఈ సూసైడ్ చేసుకుంటున్నాను, దీనికి గల కారణం ఆర్ రీజన్ ఎవరు లేరు అని తన ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత, వాస్తవాల గురించి మాట్లాడడానికి, అసలు ఏం జరిగిందో మనని ఒక ఫిజికల్ డ్రైవ్ చేయడానికి మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ లైఫ్ కోచ్ రజనీ రమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. రకరకాల కేసులు మనం వింటూ ఉంటాము. అంటే రక్షక భటులు అంటాం కదా మనం. మన రక్షణ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్లే కారణమై లేదా వాళ్ళకే రక్ష కావాల్సిన పరిస్థితి మన సమాజంలో ఏర్పడుతుంది. కోర్స్ ఇలాంటి కేసులు ఇప్పుడే చూస్తున్నామా, ఇదివరకు చూడలేదా అంటే చూసాం కోకొల్లలుగానే. మరి ఈ కేసు మీ దాకా వచ్చిందా, మీకు ఎలా అనిపిస్తుంది, ఒకసారి డిస్కస్ చేద్దాము. గతంలో కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రేమ వివాహం చేసుకుంది అని చెప్పి తమ్ముడో అన్నయ్యో దారి కాచి హత్య చేసేసాడు. అట్లానే ఒక ఎస్ఐ కూడా సూసైడ్ చేసుకున్నాడు, మేల్ పర్సన్. అంటే వీళ్ళకి మీరు అన్నట్టు రక్షక భటులు అయి ఉండి స్ట్రాంగ్ మైండ్తో ఉండే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వెరీ స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు. ఉంటూ ఈ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఇంత మైండ్ ఎందుకు ఇంత వీక్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అది డ్యూటీ, ఇది నా పర్సనల్ లైఫ్ కదా అని వాళ్ళు అలా తీసుకుంటున్నారా అని నాకు డౌట్ వస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఇక్కడ దివ్య కేసు చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ ఇష్టపడిన మాట వాస్తవమే. అమ్మాయి ఎలా ఉంటుందంటే కీర్తి, కొన్ని విషయాల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఇష్టపడతారు, ఓకే. ఇష్టపడిన తర్వాత కొంతమంది అబ్బాయిలు పెత్తనం చేయటం స్టార్ట్ చేస్తారు, చనువు తీసుకుంటారు. చనువు సంబంధం లేదు. అయితే ఇక్కడ ఇలా ఈ కేసుల్లో ఎలా జరుగుతుందంటే అధికమైనటువంటి చనువు తీసేసుకుంటారు, తర్వాత ఫిజికల్గా చాలా దగ్గర అవుతూ ఉంటారు, దానివల్ల ఎక్కువ చనువు తీసుకుంటారు. మేము ఫిజికల్గా ఒకటి అయిపోయాం కదా మేము అని చెప్పి ఎక్కువ ఏమంటారు ఎక్కువ పెత్తనం చేస్తుంటారు. ఇరువైపులకు కూడా ఉంటది, ఇరువైపులా కొన్నిసార్లు ఇద్దరికి అదే అభిప్రాయం ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పెత్తనం చేశారనుకుందాము, అది 2 రోజుల్లోనే తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ సూసైడ్ వరకు రాదు, అది ఇద్దరు అనేసుకుంటారు, ఏదో ఒకటి అయిపోతుంది, అవుట్, ఇద్దరు విడిపోతారు, అంతే. అది బాగుంటుంది, తెలిసిపోయింది, బెటర్. ఎందుకంటే నేచర్స్ అర్థమైపోయినాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేసుకుంటున్నారంటే నేను మొగుడుగా నేను ఒక చెయ్యి పైన ఉండాలనుకుంటాను, తనేంటి నా మీద డామినేట్ చేస్తుంది చత్తి అనుకుంటాడు ఈ అబ్బాయి. ఆ అమ్మాయి అనుకుంటుంది ఎప్పుడు పెళ్ళాం మాట వినాలి కదా, రేపొద్దున పెళ్ళైతే అసలు ఇప్పుడే వినటం లేదు, అప్పుడు ఎలా వింటాడు, వీడు నాకొద్దు, ఇలా అభిప్రాయాల్లో ఉంటూ ఉంటారు. ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే కొన్ని కేసులు నేను చూసిన మీదట చెప్తున్నా, ఈ అబ్బాయి మాత్రమే ఆ అమ్మాయి మీద పెత్తనం చేయడము, కొంచెము ఓవర్ టాక్ చేయడము, చెప్తా దాని గురించి కూడా, అతి చనువు తీసుకోవడము, ఇవి ఫస్ట్ లో కొంచెం బాగానే ఉంటుంది, అది ప్రేమలాగా తీసుకుంటుంది అమ్మాయి. ఇదంతా నా మీద అతి ప్రేమతోటి అంత చనువుగా ఉంటున్నాడు అని తీసుకుంటుంది అమ్మాయి. రోజులు గడిచే కొద్దీ మీరు అన్నట్టు టార్చర్గా తయారవుతుంది. ఇన్ బిట్వీన్ ఏమైనా జరిగి ఉండొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కదా, దగ్గర అవుదాము అనే అభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఎక్కువగా అబ్బాయి సైడ్ నుంచి ఇట్లాంటివి వస్తుంటాయి. వచ్చినప్పుడు అమ్మాయికి ఇష్టమైతే ఓకే, లేకపోతే ఏమవుతుందంటే అభిప్రాయాలు మారిపోతాయి, ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. ఆ ఛాన్స్ కూడా ఈ అమ్మాయిలు కూడా ఎందుకు ఇవ్వాలంటానండి, అందరూ ఇవ్వరు, వీక్ మైండ్ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు మనం కోమలి కేసు నిన్న కాక మొన్న చూసాం, అబ్బాయి వద్దురా మొర్రో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాకు అభిప్రాయం లేదు, నాకు ఇంకొకటి ఉంది అని చెప్తుంటే కూడా రిపీటెడ్గా ఈ అమ్మాయి ఎందుకు ట్రై చేయాలి, ట్రై చేసి అవమానపడి భంగపడి బ్రతకడం ఇష్టం లేక ప్రాణం తీసుకుంది. అందరూ అలా లేరు, వీక్ మైండ్తో కొంతమంది ఉంటారు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా వీక్ మైండ్ అని చెప్పుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా. ఎందుకంటే ఈ అమ్మాయికి ఫ్యామిలీ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ. అక్క మేబీ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది, ఫాదర్ లేరు, మదర్ ఒకటి,
మదర్ ఒకటైనప్పుడు మదర్ అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు, ఎందుకంటే ఆవిడ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు కాకపోవచ్చు. కూతురు ఉద్యోగం చేస్తుంది కదా, అంతా ఆమెనే చూసుకుంటుంది, నాకేం తెలియదులే అన్నట్టు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు అక్కడ ఏ నిర్ణయం అయినా సరే, ఏ భారమైనా సరే, కోర్స్ ఇద్దరే కావచ్చు, తల్లి తను ఇద్దరే కావచ్చు, అయినా కూడా ఇంటికి సంబంధించిన విషయాలు బర్డెన్స్ అనేకం ఉంటాయి. అవన్నీ ఈ అమ్మాయే తలకెత్తుకుని చూస్తూ ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి చేసుకుందాం అనటం, సరే మన క్యాస్ట్ అబ్బాయే కదా అని ఇంట్లో ఒప్పించడము చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఎంగేజ్మెంట్ అవ్వడమో లేకపోతే చేసుకుందాం అనుకోవడమో. ఈ లోపల ఏమవుతుందంటే అబ్బాయి తొందర చేశాడు. సరే నువ్వు మీ క్యాస్టే, సేమ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇరువైపులా కూడా ఇష్టం చూపిస్తున్నారు, నువ్వు ఎందుకు తొందర చేస్తున్నావు? ఎందుకు? సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది కదా, ఏదో అనిపిస్తుంది. అంటే ఏంటి, ఏదో ఒక పెళ్లి చేసేసుకుంటే, ఇక్కడ ఇంకొకటి చెప్తా, ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి మనం ఇద్దరు అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోతాం, పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి ఏ గొడవలు రావు అని అబ్బాయి అభిప్రాయపడి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఇంకా థింకింగ్, ఇతను మాత్రం డిసైడ్. అతను ఈ అమ్మాయిని చేసుకుందామని అతను డిసైడ్ అయ్యాడు, కానీ ఇది నాకు రైట్ చాయిసా కాదని ఈ అమ్మాయి ఇంకా ఆలోచనలో ఉంది. నేను ఇక్కడ సస్పెక్ట్ చేస్తుంది ఏమిటంటే, ఈ అబ్బాయికి వేరే ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉందా? ఈ అమ్మాయిని ఒకటే డిపార్ట్మెంట్ సర్దుకుపోతుందిలే, పెళ్లి చేసుకుని పక్కన పడేస్తే నేను ఇక్కడ నుంచి ఇది ఏదైనా సాగించవచ్చు నా బిజినెస్ అనుకున్నాడా? అనుకుని ఈ అమ్మాయిని తొందర చేస్తున్నాడా పెళ్లికి అనేది డౌట్ వస్తుంది. లేకపోతే సెకండ్ ఏంటంటే, చెప్పాను కదా ఇందాక, అతి చనువు తీసుకుని అతిగా మాట్లాడటం, అతిగా పెత్తనం చేయటం అనేది నచ్చదు. దట్టు ఇప్పుడు ఏంటి, దివ్య దగ్గర నుంచి ఏమే దివ్య వరకు వచ్చాడు అనుకుందాం, అది ఎవరు సహిస్తారు? పెళ్లి కాకుండానే నువ్వు భార్యతో మాట్లాడినట్టు పెత్తనం తీసుకుని మాట్లాడుతున్నావు. ఇంకొకటి, అతను ఏం చెప్తే అది చేయాలంటాడు. ఒక కేసు గురించి నేను చెప్తున్నాను, దీనికి మళ్ళీ లింకప్ చేస్తున్నా నేను. అంటే అతను ఏం చెప్తే అది చేయాలనుకుంటే అది ఎలా కుదురుతుంది? ఇద్దరు అనుకుని చేయాలి, భార్యాభర్తలు. ఏ ఒక్కరిది సరైన నిర్ణయం కాకపోవచ్చు. నువ్వు ఒక రెండు చెప్తావు, నేను ఒక రెండు చెప్తాను, మ్యూచువల్గా ఒకటి నచ్చుతుంది, దాంతో పోవాలి. వయా మీడియా అంటారు దాన్ని, దాంతో పోవాలి. లేదు నాదే జరగాలి ఇద్దరు పట్టుకుని కూర్చుంటే ఏది అవ్వదు, పంతాలు ఇంకా పెరిగిపోతాయి, కోపాలు పెరిగిపోతాయి. అదన్నా జరిగి ఉండాలి ఇక్కడ. ఈ అమ్మాయి సూసైడ్ వరకే వెళ్ళేంత పెద్ద విషయాలు కూడా కాదు, బట్ ఏదో ట్రిగర్ చేసిందేమో, లేదంటే ఏదన్నా తినే బలవంతం చేసి సూసైడ్ లాగా క్రియేట్ చేస్తున్నాడా? లేదు, అది జరగకపోవచ్చు. ఎందుకంటే ఈమె సిఐ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, ఈమె లేపలేదు. లేపకపోతే హార్ష్ గా తిట్టాడు. అరే భయ్, నువ్వు ఎందుకు తిడతావు? నీ మనిషి ఏం కాదు, ఆమె ఒక ఎంప్లాయీ, జాబ్ చేస్తుంది, జాబ్ చేసే దగ్గర 10 మందితో మాట్లాడవలసి వస్తుంది, నీకెందుకు? నువ్వెవరివి? నువ్వు ఏమవుతావు ఆమెకు? నువ్వు అడగొద్దు. అది ఆ మాట అడిగాడు. అడిగినప్పుడు ఆమె, నేను సిఐ దగ్గర ఉన్నాను, వర్క్లో ఉన్నాను, నువ్వు మరి నేను అక్కడ పెద్ద ఆఫీసర్ సిఐ అంటే, సిఐ దగ్గర నేను ఒక కానిస్టేబుల్ని అయ్యుండి ఫోన్ లేపి మాట్లాడమంటావా అని. ఇప్పుడు స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయిలు నవేడేస్ కొంచెం గట్టిగానే ఇచ్చింది. ఇచ్చినప్పుడు అతను ఈగో మేలీగో దెబ్బ తిని ఉంటుంది. ఇంకా వాడు దాని మీద చిలువలు పలవలు అల్లి ఏదో ఒకటి రిలేషన్ అంటగట్టి మాట్లాడి ఉంటాడు. ఎందుకు ఊహిస్తున్నారు అని అనుకోవద్దు కీర్తి, ఇలాంటి కేసులు అలాగే జరుగుతున్నాయి చాలా వరకు. నాకు ఏ కారణం లేదు, మరి ఎందుకు చనిపోయింది? తల్లి గుర్తు రాలేదా? తన ఉద్యోగం, కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం గుర్తు రాలేదా? తన ఫ్యూచర్ గుర్తు రాలేదా? అంటే ఇక్కడ ఎటువంటి మాటలు వచ్చి ఉంటాయి అంటే, అట్లా రిలేషన్ ఆడుంటాడు. ఎందుకంటే నువ్వు తన కూడా అదే డిపార్ట్మెంట్ కాబట్టి, నువ్వు నా దగ్గర కాబట్టి అలా లోకు అయి ఉంటుందేమో ఖచ్చితంగా. అలాంటి మాటలు మాట్లాడడం, ఇద్దరికి వాగ్వివాదాలు అవ్వడము, ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళ అక్క చెప్పి బాధపడుతుంది కదా, సో దాంతో ఆ అవమానం భరించలేక ఏవేవో అనేసి ఉంటాడు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందేమో అని అనిపిస్తుంది. మేబీ ఆ అమ్మాయి బాధపడింది కూడా ఏంటంటే, నాకే ఒక తండ్రి ఉంటే నా లైఫ్ని, నా ఫ్యూచర్ని మా నాన్న డిజైన్ చేసి మంచిగా నాకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేవాడు కదా, అయినా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరిగింది అనేది మనకు అప్రస్తుతం. చనిపోయింది అనేది ఒక్కటే మనం మాట్లాడుకోవాలి. నువ్వు పెళ్లి కాలేదు, వాగాడు 4 వాగుళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అవి నువ్వు లెక్క చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా, పోలీస్ స్టేషన్ లో నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. ఏం బెదిరిస్తాడు? లేదు అంటే తనకున్న అవకాశాలు తనకున్నాయి కదా, నువ్వు అక్కడ ఫ్యామిలీకి సపోర్టివ్ ఫ్యామిలీ ఉన్నట్టుంది. అవును, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి వాళ్ళకైనా సరే ఈ అమ్మాయి కంప్లైంట్ చేయొచ్చు.
ఇటు తల్లి వైపు కానీ అటు ఆ అబ్బాయి తరపు కానీ ఇలా కంప్లైంట్ చేసి నాకు టార్చర్ పెడుతున్నాడు, నాకు అవసరం లేదనో లేకపోతే సరి చేసుకోండి అనో ఏదో సింపుల్గా చెప్పు ఉండాలి. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అలానే రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి కూడా హర్ట్ అయి ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు ఆ అబ్బాయి మాట్లాడాడు, ఈ అమ్మాయి కూడా అంటే తనని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడితే ఏ అమ్మాయి ఒప్పుకోదు, అది కూడా క్యారెక్టర్ మీద. సో అటువంటిది ఏదో జరిగి ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ తన లైఫ్ని ఎందుకు వేస్ట్ చేసుకుంది అనేది నేను ఇక్కడ మాట్లాడతాను. ఇప్పుడు తండ్రి లేడు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు, మదర్ ఒక్కటే ఉన్నారు, అక్క మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తే ఆ తల్లి ఏమవుతుంది మరి? అంటే ఆమెను కూడా చనిపోమంటారా? ఆమెను ఎవరు చూస్తారు? ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు చూసుకోవాలి. సరే నీ దగ్గర ఉంటుంది ప్రస్తుతము, ఎదిగిన పిల్ల, పెళ్లి చేసి పంపించాల్సిన పిల్ల కళ్ళ ముందే చనిపోతే తల్లికి ఎంత బాధాకరం. సెకండ్ వచ్చేసి తల్లిని ఎవరు చూస్తారు? అంటే ఏవో నేను చూస్తానులేమ్మా, నేను జాబ్ చేస్తున్నాను కదా అనే మాటలు కూడా నడుస్తాయి తల్లి కూతుళ్ళ మధ్య, ఎప్పుడు నడుస్తాయి. నువ్వు దిగులు పడకమ్మా నేనున్నాను అనే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఉన్నప్పుడు ఈ అమ్మాయికి అవి గుర్తురాలేదా? సరే నేను చిన్నప్పటి నుంచి కలలు కానీ ఎంతో కష్టపడి నేను ఈ పోలీసు జాబ్ తెచ్చుకున్నాను, అది కూడా పవర్ఫుల్ డిపార్ట్మెంటు, ముందు ముందు ఎన్నో ప్రమోషన్స్ ఉంటాయి నాకు అని చెప్పి ఆ ఫ్యూచర్ అది ఎందుకు ఆ ఫ్యూచర్ని ఎందుకు ఆమె మర్చిపోయింది? అన్ని పక్కన పెడితే తన పర్సనల్ లైఫ్, తన ఓన్ లైఫ్, తనకి ఇష్టం వచ్చినట్టు తను ఉండొచ్చు, వాడితో పక్కన కట్ ఆఫ్ చేసేసుకోవచ్చు అందరికీ చెప్పి. అసలు ఇవన్నీ ఇందులో ఏదైనా ఒకటి చేసి ఉండొచ్చు అమ్మాయి, ఏది చేయకుండా అంత ఇదిగా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు ఆ అబ్బాయిని ఇంటరాగేట్ చేస్తే తెలుస్తుంది మనకి. ఎస్, అలాంటి పరిస్థితి అసలు రాకూడదు కూడా ఎవరికి. బికాజ్ అమ్మాయిలందరూ ఎంత ఫాస్ట్ స్పేస్ లో ఉన్నారు, డెసిషన్ ఎంత ఫాస్ట్ గా తీసుకుంటున్నారో, సూసైడ్స్ అనేవి కూడా అంతే ఈజీ. మేల్స్ కూడా వీక్ అయిపోయారండి ఈ మధ్య, మేల్స్ కూడా చాలా మంది మనం సూసైడ్ చేసుకోవడం చూస్తున్నాం. సో అసలు ఏం జరిగింది దివ్య కేసులో కొన్ని రోజుల్లో అదే నిజమే, ఎన్ని రోజులు అంత ఆగుతుంది, బయటికి రానే వస్తుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం ఆ దేవుడు కొంచెం బలం చేకూర్చాలని, నిజం బయటికి రావాలి, లోపల నక్కిపోకుండా తనకి న్యాయం జరగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.